వస్త్రాలతో ఆయన స్థితిని ఆరాధన వస్త్రాలతో విధించున్నాను. ఉల్లాస వస్త్రము గోనె పట్టు కదా. జీవ లక్షణాలు ఏమన్నాను? 30. నీవు నా గోనె పట్ట విడిపించు. నీవు నా గోనె పట్ట విడిపించు. నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతించెదను. ఇక్కడ రెండు వస్త్రాలు సభల ద్వారా మనం వెళ్ళాం. గోడి పక్కన నేను సాదృశ్యం అంటే దుఃఖానికి సాదృశ్యం. శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు ఆ కాలంలో రాజులు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ గోడి పంట కట్టుకొని బూడిదలో కూర్చుని ఆ దేవునికి ప్రాణం చేసేవారు. ఆ ఇబ్బందుల్లో, కష్టాలు గోడి పంట అనేది దుఃఖానికి సాదృశ్యం. గోడి పంట ధరించినాడు అంటే చాలా బాధలో ఉన్నారు అని దాని అర్థం. చాలా కష్టాల్లో ఉన్నాడు. యోగు అంతంలో వార్తలు వెళ్ళిన తర్వాత నష్టాలన్నీ ఓడిపోయిన తర్వాత ఈయన తర్వాత యోగు ఏం చేశాడు? ఏం చదువుతా వచ్చినప్పుడు ఎవరైనా తీసుకుంటే మొదటి అధ్యాయంలో యోగు మొదటి అధ్యాయంలో మీ ఇంట్లో చనిపోయారు. అప్పుడు యోగు లేచి తన పైవస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాయంత్రం పడి నమస్కారం చేసి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి నేను నా తల్లి తత్వం నుండి అంటే చూడండి, ఊరికే గోడె పడ్డారు. మరియు కూడా దుఃఖానికి, బాధలు, వేదనలు సాధించారు. దావీదు చాలా బాగా వెళ్ళాడు. గోడె పంట కట్టుకొని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. ఆ దేవుడు ఏం చేశాడంటే గోడె పంటను విడిపించి, అంటే అన్ని నా పాదులను విడిపించి సంతోష వస్త్రం ధరింపజేసి ఉన్నావు దేవా, నేను చింతిస్తున్నాను అంటే సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. దేవుడు సంతోషాన్ని కలిగించినందుకు దావీదు ఏం చేశాడంటే కృతజ్ఞతలు చెప్పాడు. కృతజ్ఞతలు చెబుతున్నాడు. సంతోష వస్త్రం ధరింపజేసి ఉన్నావు యెహోవా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించను. కీర్తన 7:15 చదవండి. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయన చెల్లించుచున్నాను. సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించెదను అన్నాడు. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కృతజ్ఞత మనం చేయవాళ్ళు ఉండాలి. ఒకప్పుడు మనము పాపములో, శాపంలో, దుఃఖములో, వేదనలో ఉంటుంది. నిజంగా ఏ విధంగా దేవుని ఆరాధించలో ఎలా ఉంటారో మనకు తెలియదు. దేవుడు మనకు ఆ యొక్క స్థితిలోని తప్పించి, బాధలో నుండి, వేదనలో తప్పించి, పాపం నుండి విడిపించి ఉల్లాస వస్త్రం, సంతోషకరమైన వస్త్రము మనకు ఇచ్చారు. రక్షణ వస్త్రాన్ని ఇచ్చారు. దీన్ని బట్టి మనము దేవుడికి ఏం చెప్పాలా? కృతజ్ఞతాసక్తులు చెల్లించాలి. సంతోష వస్త్రం అంటే నాలో పాపం లేదు, నా పాపము బదులై నా ప్రభువు శిలువలో వేలాడి రక్తం చెందించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. నాకు ఏ వస్త్రం ఇచ్చారు? సంతోష వస్త్రం ఇచ్చారు, ఉల్లాసమైన వస్త్రము ఇచ్చారు. కాబట్టి మనము దేవుడు చేసిన మేరకు కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలని మరి దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఆ అధ్యాయం 30 దాని కూడా ఒక మాట చూద్దాం. లేవియ కాండం 7వ అధ్యాయం 12-13 చదవండి. లేవియ కాండము 7వ అధ్యాయం
12-13 వాడు కృతజ్ఞతాపూర్వకంగా వాడు కృతజ్ఞతాపూర్వకంగా దాన్ని అర్పించినప్పుడు దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతాపూర్వకమైన తన రూపమైన బలిగాక నూనెతో కలిగినయు పొంగనియునైన పిండి వంటలను నూనె పూసినయు పొంగనిపైన పలసని అప్పుడములను నూనె కలిపి కాచిన గోధుమ పిండి వంటలను అర్పింపబడింది. చదవండి. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి, పిండి వంటలే కాక కృతజ్ఞతా బలి ద్రవ్యముతో పులిసిన రొట్టెను రొట్టెను అర్పణముగా అర్పింపబడెను. ఇక్కడ బాగా వినండి. దేవునికి కృతజ్ఞత ఎలా చెప్పాలో ఈ ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుని రాయించారు. దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించారు వాళ్ళు. అదనంలో దావీదు సంతోషమైన వస్త్రాన్ని ధరించాడు. కానీ దాని పూర్వకాలంలో దేవుడు చేసిన మేరకు వాళ్ళు ఏం చేశారు? కృతజ్ఞత అర్పణం తీసుకుని వచ్చారు. అంటే కృతజ్ఞత అర్పణం అంటే అర్పించినప్పుడు దాన్ని ఎలా ఉంటారంటే నూనెతో కలిసినయు పొంగనినైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనియుడైన పలసని అప్పుడే ఉంటాను. ఇప్పుడు రొట్టె కాల్చినప్పుడు పైన నూనె రాస్తారు కదా. ఎందుకు నూనె రాస్తారు? చపాతీ చేసినప్పుడు ఎందుకు పైన నూనె రాయాలా? పొంగల ఎందుకు పొంగల? ఆ పొంగకుండా ఉంటే మధ్యలో కాలలేదు అని అర్థం. ఇప్పుడు రొట్టె బాగా కాల్చబడాల. రొట్టె మనకు ఆరోగ్యంగా ఉండాలి అంటే అది పూర్తిగా కాల్చబడదు కదా. కాల్చబడుకోకుండా ఎంతవరకు కాల్చబడాలంటే పొంగేదంట. అది ఏ రొట్టె అయినా సరే, రొట్టెైనా తాగినట్టయినా ఆ పిండంతో చేసేది ఇది గోధుమ రొట్టె అయినా ఏదైనా కూడా కాలింది బాగా సంపూర్ణంగా అది తయారయ్యి రొట్టె అంటే దానికి అర్థమేది పొంగాలంటే ఏం రాయాల? పైన ఏం రాయాలి? నూనె. ఇంకా ఇవి జొన్నరెండుకి ఏం రాయాలా? నీళ్లు రాయాలి. అర్థమైంది కదా? నీళ్లు. పొంగాలంటే ఒక పని చేయాలి, నూనె రాయాల. ఇప్పుడు మోషే చెప్పిన మాట ఏమంటే, నేను కృతజ్ఞత అర్పణము ఏ విధంగా చెల్లిస్తున్నా అంటే రొట్టెలతో నేను చెల్లిస్తున్నా. నూనెతో కలిపినయు పొంగనైన పిండి వంటలను, నూనె పూసిన పొంగినయున్న పలచని అప్పుడాలని, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఏమంటే కృతజ్ఞత అర్పణం. చెప్పండి, అర్పణము అంటే సంపూర్ణంగా అర్థబద్ధం కాల్చకూడదు రొట్టె. ఒకవేళ నువ్వు అర్థబద్ధం కాల్చి నువ్వు పూరి చేసినప్పుడు పూరి పూర్తిగా కాలుకోకుండా నువ్వు దేవేసావు అనుకో నూనెలో అంటే, దాన్ని 4 పూరీలు తింటే ఏమైంది? పిండి పూర్తిగా కాలుకోకుండా రొట్టెలు తింటే ఏమైంది? కడుపు నొప్పి వస్తుంది కదా. అందుకనే రొట్టె సంపూర్ణంగా కాలదు, పూర్తి మాడిపోకూడదు, పూర్తి కాల్చబడుకోకుండా ఉండకూడదు. అది ఎట్లా అంటే పొంగే వరకు కాల్చంట. అర్థమేమి? నాకు అలాంటి అప్పుడాలు అది ఇవ్వాలన్నాడు. మీరు అప్పుడములు నాకు కృతజ్ఞత అప్పుడములు ఇచ్చేటప్పుడు ఎలాంటి అంటే పొంగాలి అంటే ఏం చేయాల? నూనె రాయగా దహన బలి కొరకు, సమాధాన బలి కొరకు, నైవేద్యం కొరకు, పాప పరిహార బలి కొరకు, అపరాధ పరిహారార్థ బలి కొరకు ఒకే వ్యక్తి ఒకేసారి అన్ని సమయాల్లో ఒకే సమయంలో అన్నిటి కొరకును ప్రభు అయిన క్రీస్తు బలి యాగం చేసి మన మీద ఏం లేకుండా చేశాడు. ఇప్పుడు దావీదు ఏమని వేడుకున్నాడు? నా మీద ఏముండే అంతకుముందు నేనేం కట్టుకోండి, నేను గోడిపట్టి కట్టుకున్నాను. గోడిపట్టి దేని సాదృశ్యము? బాధకి, దుఃఖానికి, వేదనకి, పాపానికి
ఓ నేను ఏదో చేశాను, కీడు కలిగించాను, అందుకే నేను గోని పట్టి కట్టుకొని బూడిదలో కూర్చొని ఇదిగో దేవా అని నేను దేవునికి వందనాలు చెప్తున్నాను. ఇప్పుడు గోని పట్టి తీసేయి అన్నాడు. ఏం కట్టుకోమన్నాడు? ఒక ఉదాహరణ కూడా చెప్పాడు కదా. ఎవరు? శ్యామ ఉదాహరణ చెప్పాడు. కుమారుడు ఉన్నంత వరకు బాగా ఉపవాసం ఉండి, అంటే దుఃఖము దేనికి సాదృశ్యము చెప్పండి అమ్మా. దుఃఖము దేనికి సాదృశ్యము? గోని పట్టుకు సాదృశ్యము దుఃఖము. 6 రోజులు అయిపోయిన తర్వాత పిల్లోడు చనిపోయినాడు అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? నేను భోజనం చేస్తాను కాబట్టి ఫస్ట్ నేను వెళ్ళి స్నానం చేసి వస్త్రాలు మార్చుకొని నాకు భోజనం ఏర్పాటు చేయాలి అని చెప్పాను. అంటే నాకు అవసరం లే, నువ్వు దుఃఖంతో అవసరం లే, నేను సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాల్సింది, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి వీలు లేదు అని చెప్తారు. కాబట్టి దేవుని పిల్లలారా, అన్నింటి బలుల కొరకు యేసయ్య బలి అర్పణంగా అర్పించుకుంటాయి. అందుకు మనము ఆయనకి ఏం చెప్పాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించట. ఆ 11వ వచనంలో మాట చెప్పాడు కదా. 11వ వచనంలో 11వ వచనంలో నా ప్రాణము మౌనంగా ఉండగా నా ప్రాణము మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్టు నా అంగలాత్మను నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చూసారా? నువ్వు నేను మౌనంగా ఉండలేను. ఆయన స్థుతించుకోకుండా నేను ఉండలేను. పాటలు పాడతారు కదా, నేను స్థుతించకుండా నేను ఉండలేనయ్యా అని పాటలు పాడుతుంటారు. అంటే నేను మౌనంగా ఉండలేను, ఆయన కీర్తించాలి. ఎందుకు అంటే నన్ను ఉల్లాస వస్త్రంగా మార్చాడు. ఎప్పుడో నేను దుఃఖంలో, వేదుల్లో, బాధలో ఉన్న నన్ను శత్రువుల చేతులను విడిపించి నాకు దేవుడు ఏం చేశాడంటే ఉల్లాస వస్త్రం, సంతోషాన్ని నాకు కలిగించాడు. అందుకే నేను మౌనంగా ఉండలేను. ఏమిటితో దేవుని ఆరాధించాలంట? స్థుతించాలా? శరీరంతోనా, ప్రాణంతోనా? ఈయన ఏమితో ఆయనకి వందనాలు చెప్తున్నాడు, ఆయన కీర్తిస్తున్నాడు, పాడుతున్నాడు. ఆయన గురించి వందనాలు ఎట్లా చెప్తున్నా అంటే నా ప్రాణంతో. అంటే ఏమిటితో అంటే ప్రాణంతో చెప్పడం అంటే ఎంత తగ్గించుకొని ఎంత అన్వయించుకున్నాడో చూడండి. దేవునికి ఆయనకి ఎంత ఆ సంబంధం మనం చూడడానికి రాకూడదు. మనం ఏదో చెప్పాలి కాబట్టి ఆదివారం పోయి అట్లా 4 మాటలు అనాలి కాబట్టి మనం పోయేద్దాము, అట్లా తలంపుతో రాకూడదు. మనము ఎందుకు రావాలంటే నిజంగా ఆయనలో విలీనము కావాల. ఇప్పుడు చూడండి, ప్రాణము చాలా విలువైంది. అన్నింట్లో ఈ నా ప్రాణముతో నేను ఆరాధించాలి, ఆయన ప్రాణముతోనే నేను కీర్తించాలని దావీదు పట్టుదల కదా. నేను నా ప్రాణం, అందుకే 103వ కీర్తనలో ఏమన్నాడు? నా ప్రాణమని సన్నిధించు, ప్రాణంతో దేవుని ఆరాధించాలి. 4వ కీర్తన మొదటి వచ్చిన ఏం చెప్తుంది? నా నీతికి ఆధారము దేవా, నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరము అంటే ఎట్లా అడుగుతున్నాడు? ఏం అడుగుతున్నాడు అంటే బాగుండండి, మన జీవితాల్లో దేవుడు ఎంత మార్పు చేయగలడు దావీదును చూసి నేర్చుకోవాలి. దావీదు ఒకప్పుడు పాపియే కదా, ఒకప్పుడు భయంకరంగా దేవుడికి ఎదురెక్కువైన పాపం చేసినోడే కదా. మరి తర్వాత దావీదు మరి అంత గొప్పగా దేవుడికి హత్తుకున్నాడు. దేవుణ్ణి తీర్మానము, దేవుణ్ణి వేడుకున్నట్టుగా బాగున్నాడు. ఎట్లా వేడుకునేవాడు అంటే దావీదు ఒక పాట పాడినా, ఒక ప్రార్థన చేసినా, ఒక వాక్యం చదివినా, ఒక దేవుని ఆరాధించినా ఉదయంతో చేసేవాడు. ఉదయపూర్వకంగా ఆయన వేడుకునేవాడు, హృదయపూర్వకంగా పాడేవాడు, హృదయపూర్వకంగా దేవుని స్తుతించేవాడు. ధర్మశాస్త్రాన్ని పూర్ణ ఉదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ఆరాధించేవాడు. కాబట్టి మనం కూడా అలాగ దేవుని ఆరాధించాల, స్తుతించాల. అప్పుడు మనం ఉల్లాస వస్త్రాన్ని ధరించుకున్నాము అనేది ఒక సంతోషం అవుతుంది. ఆరాధించే వాళ్ళకి తెలుస్తుంది, అది అందరికీ తెలుగు. అర్థమైందంటే దేవుడు అన్వయించుకున్న వాళ్ళకే ఈ సంగతులు అర్థమైతే కానీ మరి ఊరికి వచ్చే వాళ్ళకి అర్థం కాదు. మనము దేవుడి మందిరానికి వచ్చినాము అంటే ఆయన హత్తుకొని
రావాలా, ఆయన మనసారా దేవుని స్థుతించాలా, ఆయన వేడుకోవాలా కదా. ఇప్పుడు 41 కూడా చూసినాం కదా యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా ఏమించడమ్మా? ఆనంద తైలమును ఆరాధన ధైర్యం చెండు స్ప్రే. బూడికి ప్రతిగా ఏమిచ్చాడు? పూదండను ఇచ్చాడు, ఒక మంచి స్మెల్ ఇచ్చాడు. బూటి ఏ వాసన ఉంటుంది? కాలిపోయిన కట్టు వాసన ఉంటుంది. ఒక మంచి పూదండని ఇచ్చాడు. దానికి ప్రతిగా దేవుడు ఆరాధించే వాళ్ళ గురించి అంతగా చక్కగా చెప్తున్నాడు. ఆయన కృతజ్ఞత చెల్లించే వాళ్ళ గురించి, ఆయనకు వందనాలు చెప్పడం మనం నేర్చుకోవాలా, ఆయనకు మొదలు పెట్టడం నేర్చుకోవాలి, ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం, హృదయపూర్వకంగా ఆరాధించడము, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి. యోహాను వాళ్ళు 16:20 ఏమంటాడు? మీరు ఏడ్చి బాగా, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించు, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషం మగనని మీతో నిశ్చయంగాను చెప్తున్నాను. మిమ్మల్ని మీ సంతోషం చేస్తాను, మీ దుఃఖం సంతోషంగా మార్చాను, మీ బాధల నుండి విడిపిస్తాను. కానీ మిమ్మల్ని చూసి సంతోషపడేది ఎవరు తెలుసా? లోకం. నువ్వు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు అవుతారు, నువ్వు కష్టాల్లో ఉన్నావు వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇది నీ దేవుడిని అంటారా? యోబుని అనలేదా? ఏమో యోబుని చాలా హింస పెట్టారు, లేదా స్నేహితులే ఏమన్నారు? ఇది నీ దేవుడు ఉంటే, నువ్వు యథార్థవంతుడు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నీలో పాపం లేకుండా ఉన్నట్లయితే, నువ్వు మరి ఇది ఎందుకు నీకు కష్టం వచ్చిందని అన్నారా? స్నేహితులు అన్నారా? కానీ దేవుని వాక్యం ఏం చెప్పింది? లోకం సంతోషించవచ్చేమో కానీ నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు వేదన పడుతున్నప్పుడు, నువ్వు వేడుచున్నప్పుడు లోకం సంతోషించాము కానీ నేను నిన్ను సంతోషపడతా, నీలోని దుఃఖాన్ని తీసివేస్తా, నీలోని ఏడుపుని తీసివేస్తా, నీ ఉదయాన్ని సంతోషంగా నేను మారుస్తాను అని నేను నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. 22వ వచనం ఏం చెప్పింది? అటువల్లే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసాను, నేను మరలా మిమ్మల్ని చూస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషం ఎవడును మీ నుండి తీసివేయడు. ఒకసారి బాగా వినండి, నీ సంతోషాన్ని నీ యొద్ద నుండి ఎవరు కూడా తీసేయలేదండి. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, కారణం ఏమంటే యేసులో చనిపోయేంత ముందు చెప్పిన చెప్పిన మాట ఇది. 6వ అధ్యాయం ముందు ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు కానీ మీరు మళ్ళా సంతోషము కలిగిస్తాను, ఆ సంతోషాన్ని ఎవరు దొంగలించలేరు, ఎవరు కూడా మీ యొద్ద నుండి దాన్ని తీసేయలేడు అని చెప్తారు. అట్లాంటి స్తుతి ఆరాధనలో కృతజ్ఞతలో అలాంటి సంతోషం ఉందని, అది ఎవరు కూడా తీసేయలేరని అక్కడ వాక్యం చెప్తుంది. 24వ వచనము, ఇదివరకు మీరేమీ నా పేరంట అడగలేదు, ఇదివరకు మీరు ఏమి నా పేరు అడగలేదు, మీ సంతోషం మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. చాలా కుటుంబాల సమాధానం లేదు, చాలా కుటుంబాల సంతోషం లేదు, చాలా మంది హృదయాల్లో గందరగోళం, భయంకరమైన స్థితి, భయము ఏదో. కానీ బైబిల్ చెబుతుంది, ఆ దావీదు అనుభవం ఏమంటే, హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తే మీకు ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాను. ఉల్లాస వస్త్రం అంటే సంతోషాన్ని, సంతోషం అనేది, సమాధానం అనేది దేవుడి దగ్గర పొందుకోవాలి, అది ఆరాధనలోనే పొందుకోవాలి. ఆయనకు చెప్పే కృతజ్ఞత ఆసక్తుల్లోనే. బాగా వినండి, హృదయం దుఃఖంతో ఉంది కానీ ఒక దినం మీకు సంతోషం వస్తుంది. యోగుకు సంతోషం వచ్చింది, మళ్ళీ ఎవడానికి తీసేశాడా? చాలా దుఃఖపోయినాడు, వేదన పడినాడు, నష్టపోయినాడు, హేళన పాలయ్యాడు. అంత ఘనంగా బ్రతికిన మనిషి, అంత కీర్తి సంపాదించుకున్న తూర్పు ప్రాంతంలో ఆ మనిషికి అంత అవమానం అయింది. ఒక్కసారి దేవుడు సంతోషాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు కూడా తీసేసి లేకపోయారు. మరి నా జీవితాల్లో కూడా అది మనం పొందుకోవాలి, అది కేవలం ఆరాధనలోనే ఉంది. అందుకే అందరూ కూడా ఆయన స్తుతించాలి, ఆరాధించాలా. దేవా, ఈ భయంకరమైన దినాలు, ఇదిగో నీ సన్నిధిలోనికి, నీ మందిరంలోనికి మమ్మల్ని తీసుకొచ్చావయ్యా, నీకు వందనాలు చెప్తున్నాను. ఎన్నో
ఇబ్బందులను తప్పించావు, ఎన్నో ఇరుకులను తప్పించావయ్యా, నీకు వందనాలు చెప్తున్నాను. ఒక వ్యక్తితో బాగా గ్రహించండి. ఒక వ్యక్తితో మాట్లాడాలనుకుంటే మరి ఏం చేయాల? మాట్లాడేసేలా, లేకపోతే నీకు సంతోషము ఉన్నది ఏదో ఉంది, నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పలేకపోతున్నావు. నువ్వు చెప్పినప్పుడే భారం పోతుంది, అప్పుడు సంతోషము. నువ్వు అట్లే లోన్ పెట్టుకున్నావు, ఇంకేమైంది? ఒకసారి జరిగిన కథ చెప్తాను. ఆరాధనలో పోయే ముందు అమెరికాలో జరిగిన కథ. ఇక్కడ ఒక పాస్టమ్ ఉంది, పాస్టర్ మిల్లు అవుతుంది, పక్కనే వేసి ఇల్లు ఉంది. వేసి అంటే తెలుసు కదా, వ్యభిచారం చేసేవాళ్ళు. ఆ పక్కనే ఆమె ఇల్లు ఉంది. ఆమె వేసి వేసుకొని ప్రతిదినం వాళ్ళ స్టైల్లో వాళ్ళు పోతుంటారు. ఇట్లా బ్యాగ్ తలిగేసుకొని, ఇంత చెప్పులు వేసుకొని అట్లా వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళ పైన వాళ్ళు. ఈమె ఎప్పుడు కూడా ఆమెను చూసి అనుకునేదంట, ఈమెకి చెప్దాము, సువార్త చెప్దామని అని అనుకుంటాదంట. దగ్గరికి పోయే తలకి చెప్పు బిద్దు కాదట ఆమె చేసే చేస్తులు చూసి. ఈమె అనుకుంటుందంటే దీనికి ఏం చెప్పాలి, ఇది చాలా కండ్లు ఎదుటంగా ఇంత ఘోరంగా చేస్తుంది అని అనుకొని చెప్పలేకపోతుండేది. ఎవరు? ఈ సువార్థికురాలు ఈమె. ఆమె చెప్పాలన్న ఆశ ఉంది కానీ చెప్పలేకపోతుంది. కానీ వీళ్ళు వృత్తి ఏమి వేశ్య. కానీ వీళ్ళు కొంతకాలానికి ఒక టైం వచ్చింది, ఒక బ్రిడ్జి మీద నడుచుకుంటూ పోతున్నారు. ఈమె ముందు పోతుంది సువార్థికురాలు. అదే టైంలో ఈమె వేసి కూడా వాకిలు వేసుకొని వాళ్ళు అటు బ్రిడ్జి మీద పోతున్నారు. ఈమె వచ్చేది వెనక వేసే వచ్చేది తెలీదు సువార్థికురాలకి. ఇంకా ఆమె కని మీద సువార్త ఎదురైన వాళ్ళకి అట్లా వాక్యాలు చెప్పుకట్ట పోతుంది బ్రిడ్జి మీద. పోతూ ఉంటే ఆమె చెప్పు తెగిపోయింది. ఎవరిది? సువార్తికురాలు చెప్పు తెగిపోయింది. చెప్పు అది చాలా ఎండ, కాళ్ళు కాలుతున్నాయి బ్రిడ్జి మీద, చాలా వేడి ఉంది. ఏం చేయాలో దిక్కు చేయలేదు. ఒక కాళ్ళు ఒట్టి కాలుతో నిలబడింది. చెప్పుని కాళ్ళు చెప్పుంది, తేపే చెప్పు మీద కాలు పెట్టుకొని ఎవరైనా చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారా అట్లా ఇట్లా చూసుకుంటుంది. అక్కడ ఎవరు రామలేదు. అందులోకి వెనక నుండి వచ్చింది వేసే. వచ్చి అక్క నమస్కారం. ఆమె మాట్లాడించింది, నీ చెప్పు తెగిపోయింది, నేను కుట్టిస్తానని చెప్పింది. నీ చెప్పు తెగిపోయింది కదా, నేను కుట్టిస్తాను. ఎందుకంటే మీతో అన్నీ ఉంటాయి రెడీగా, సూదులు, దారాలు, అద్దాలు అన్ని ఏమంటే అవసరాలు తగ్గని బ్యాగ్లో పెట్టుకుంటుంది. నీ చెప్పుని నేను కుట్టిస్తానని చెప్పుని కింద పొంగి వేసి ఆమె చెప్పుని తీసుకొని దగ్గర కుడుతుంది. అప్పుడు సువార్థికురాలనే నీవు అంటుంది, నువ్వు నాతో ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కానీ చెప్పలేకపోతున్నావు. అది నేను గమనించా, చాలా కాలం నుంచి గమనిస్తున్నాను. నువ్వు నాతో ఏదో చెప్పాలని, కానీ నువ్వు నాతో చెప్పలేకపోతున్నావు. కారణం ఏం తెలుసా? నా వృత్తి చెడ్డది, అందుకే నువ్వు చెప్పలేకపోయినావు అని అడిగింది. అప్పుడు ఆమె కన్నులో నీళ్ళు వచ్చినాయి. నువ్వు మాట చెప్పాలని అనుకున్నానమ్మా, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. ప్రభువు గురించి నీతో, ఆయన శిలువ మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసి ఈ చట్టాల వార్తల ద్వారా నేను చెప్పలేకపోయాను, కానీ ఇది నువ్వు చెప్పేశాను. కారణం ఎవరు చెప్పు తెగిపోవడం ద్వారా, ఈ చెప్పు కుట్టడానికి వచ్చి రావడం ద్వారా అక్కడ ఎవరు లేదు చెప్పు కుట్టేవారు. చెప్పేసి ఎవరైతే చెప్పిందో ఆ మాట, ఆ వేశ్య కన్ను నుండి పాప పనులు బయటకు వచ్చాయి. ప్రభువు శిలువ మరణాన్ని చెప్పింది. శిలువ ఆయన ఎంత బాధపడినాడో, ఎంత కష్టపడినాడో, అని ఎందుకు మన కొరకు మన ఆ వేదనలు బాధలు భరించి మనకు ఒక సంతోషాన్ని కలిగించడానికి ఆయన ఏం చేశాడని సంగతుల మీద ఆమె చెప్పినప్పుడు ఆ వేశ్య కట్టు నుండి నీళ్లు వచ్చినాయి, మారింది. ఆయన ఒక్క మార్పు ద్వారా కొన్ని వందల మందిని ప్రభువు రోజు నడిపించిందంట అమెరికా దేశంలో. ఆమె ఉదయం సాక్ష్యం చెప్తున్నాడు స్టేజ్ మీద, నేను వేసిని ఇదిగో అక్క నాకు సువార్త చెప్పింది, చెప్పు తెగిపోవడం ద్వారా నేను నా కుట్టడానికి వచ్చు, అందుకే నేను కుట్టించాను. ఆ అక్క నాకు సువార్త చెప్పింది, నేను మారిపోయాను.
అని చెప్తున్నాము. అనేక మంది ప్రభువులను విశ్వాసం ఉంచారు. సమరయ స్త్రీ గురించి బాగా ధ్యానించింది. ఆమె జీవితాన్ని నా జీవితం అని చెప్పింది ఆమె. అలాంటి స్థితిలో దేవుని పిల్లరా, శ్రమల నుండి, బాధల నుండి, పాప రోధం నుండి విడిపించి దావీదు అంటున్నాడు, నాకు ఉల్లాస వస్త్రాన్ని, సంతోషకరమైన వస్త్రాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందులో బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనమందరం కూడా మోకరించి ఆయనకి ఆరాధన చేద్దాం. ఆయన చేసిన గొప్ప మేళలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందరూ కూడా ఎవరు మౌనంగా ఉండరు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు. అయ్యా, ఒకప్పుడు నా జీవితం ఇలాగా ఉంది. నా జీవితం గోరి పండే ధరించిన జీవితం. నా జీవితము పవిత్రత జీవితము. నా జీవితము పాప జీవితము. నా జీవితం అపరాధ జీవితం. అయ్యా, నన్ను క్షమించయ్యా. నా పాపంలో అపరాధములను క్షమించాను. అన్నింటి కొరకైనా బలి అయిపోయాయండి. 5 బలుల కొరకు ఆయన ఒకేసారి శిలువలో బలి పశువుగా బలిలు పడ్డాడు. పాప పరిహారాలతో బలి, అపరాధం పాప పరిహారంతో బలి, నైవేద్యం బలి, దహన బలులు, సమాధాన బలులు, అన్ని బలులకు ఆయన ఒకేసారి బలి అర్పించాడు. అందుకే ఆయన మానవులకు దేవుని మధ్యవర్తిగా ఉన్నాడు. తిమోతి పత్రికలో ఏమైనా తెలుసా? ఆయన మానవులకు దేవుడికి మధ్యవర్తి అయినాడు. యేసు క్రీస్తు నరుడు తండ్రి. అవును ప్రియులారా, ఆయన మనకు ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం, రక్త వస్త్రం, సంతోషకరమైన వస్త్రం తొలగించాడు. గోవని మధ్య నుండి విడిపించాడు. అంగలార్పు నుండి విడిపించాడు. ఏడుపు నుంచి విడిపించాడు. దుఃఖం నుండి విడిపించిన దేవునికి వందనాలు చెప్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ కూడా ఎవరు కూడా మౌనంగా ఉంటారు. దావీదు అంటున్నాడు, నేను మౌనంగా ఉండను, నా ప్రాణం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రార్థన. మమ్మల్ని వీటిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దాసరాలు మరి ఇంతవరకు సాక్ష్యం పెట్టింది. ఇంకో భయంకరమైన స్థితిలో నుండి ఈ దాసరాలు వాళ్ళ కుటుంబంగానే రక్షించాలి. సంఘంలో మరోసారి సాక్ష్యం చెప్పడానికి అందించిన కృపలపై స్తోత్రాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యము ఈ దాసరాలు దయచేయండి. అలాగే ఈ దాసరాలు యేసుని జ్ఞాపకం చేస్తుంది. ఆమె ఆసుపత్రిలో ఉంది. మంచి ఆరోగ్యంతో తిండి రావడానికి కావలసిన అవసరాలు తీసుకున్నందుకు సహాయం చేయండి. అలాగే దాసులు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ మందుల ద్వారా మేలు కలిగించండి. అలాగే మనోహరం గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీ దాసుడు మరి యాకోబుని బట్టి ప్రార్థిస్తున్నాను. నాలో సహాయం చేయండి. పొలం శక్తి ఆరోగ్యం దయచేయండి. భార్యంగా మేర్చింగా మన అవధిగా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి. కిడ్నీ స్టోన్స్ పై అంటూ వాళ్ళు తగినందుకు సహాయం చేయండి. ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రదాశని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం వారి యొక్క మైండ్ని కంట్రోల్లో ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. అలాగే మందిరంలో ఒక సంఘంలో అయితే అనారోగ్యంలో ఉన్నారు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పేరు మీద వారికి కాకండి. అనారోగ్యంలో ఉన్నారో వారికి తెలియదు. నినామంలో ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. మా గ్రామాన్ని రక్షించండి, మా దేశాన్ని రక్షించండి. యుద్ధములను ఆపులేదు. మరి ఎండ తీవ్రంగా ఉంది. అయ్యా, మరి వర్షాలు కావాలని సహాయం చేయండి. చేయండి, పెద్ద తగ్గించండి. మనం ఎక్కువ తెలియకుండా సహాయం చేయండి. ఎవరు కూడా ఆనాడు ఇస్రాయేలు ప్రజల్ని ఎర్రటెండలో
మేఘశ్రమమై రాలిన అగ్నిశ్రమమై సురక్షితంగా 40 సంవత్సరాలు ఏ వ్యాధి బాధ లేకుండా నడిపించావు. ఇలాంటి నేను జ్ఞానం చేసుకొని వివాహము మళ్ళీ దేవాపై చేయాలా. దేవ సహాయం చేయండి, పిల్లలు నడిపించండి. మరి ఎండ ఒడిదొంగ కలగకుండా సహాయం చేయండి. మరి ఆ రోజు భోజనం పెట్టి ఏర్పాటు అన్నవసరాలు తీర్చుకొని తగ్గువదులు కార్యకులు ప్రశ్నలు జ్ఞాపకం చేసుకొని మరి కావాల్సిన పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు. మంచి సంబంధాలు వారికి దయచేయండి. సంతానం లేని సంతానం జరిగించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. గర్భవలను బహుమానం అని చెల్లించాం. మరి ఆ బహుమానం అని ఆశ కలిగి ఉన్నారు. వారి ఆశ నెరవేర్చండి. మరి అనావరిస్తున్న వీళ్ళందరూ చూసి బాగు చేయమని మనం చేస్తుంటాను. దేవా ప్రియమైన మన వేలి కలిగి ఉన్నాం. వేళ్ళను తగ్గించి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆరోగ్యకరమైన ఎంతో చాక ఎంతో వస్తాయి. పనుల్లో తోడుగా ఉన్నాయి. మరి అప్పులతో బాగా ఉన్నాను. మరి అప్పులు తీర్చగలిగిన భారతం వారికి దయచేయండి. పనులను వెళ్తున్నాము, ప్రయాణాలు అవుతున్నాము. అన్ని విషయాల్లో తోడుగా ఉందని ప్రారంభిస్తున్నాను. దేవా మరి ఎవరైతే మరి మీ సన్నిధిలో అక్కర కలిగి ఉన్నారో వారి అక్కర్లన్నీ కూడా తీర్చి మీ నాలుగు మనం మహిళ తీర్చుకుని ప్రారంభిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇది నాలుగుని స్పృశించాలి. ప్రతి భోగాలు వదవాలని వారికి నిర్ణయించండి. దైవ సంఘాలను ప్రార్థిస్తున్నాను. ప్రతి అవసరం తీర్చండి. మా ప్రయాణాలను ప్రార్థిస్తున్నాను. ఆ అవసరాలను తీర్చుకొని ప్రార్థిస్తున్నాను. దానిని కుటుంబాల్లో కూడా సమాధానము దయచేయండి. ప్రతి కుటుంబాన్ని స్పందించమని ప్రార్థిస్తున్నాను. దేవా మరి ఎంతో మంది సన్నిధి రాలేడులో ఉన్నారు. బంధకాలను గెలిపించి మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేసుకుంటాను. దేవా మరి బలవంతం పూర్తిలను స్త్రీలపై అవసరంగా మరి జీవించండి. ప్రార్థనలను ప్రార్థనలు అలాగే జ్ఞాపన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నా దేవ వారిలో జరిగే కార్యక్రమాలను దీవించి ఆస్వాదించండి. అనేకులను మరి దేవుని వైపు అందించండి. వాయువు వైపు అందించండి. వాయువునే ఆధారం తీసుకొని జీవించండి. మూఢాచారాలు మూఢనమ్మకాలు మరి ఎక్కువగా ఉన్నాయి. అవి తీసివేయండి. దేవుడిని తక్కువగా చూసి లోకాచారాలు ఎక్కువగా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. శరీరానుసారమైన మనసు తొలగించి ఆత్మానుసారమైన మనసు మీ ఇంట్లో కలిగించుకొని ప్రార్థన చేస్తున్నాను. దేవుని కన్నా గొప్పది ఏది కూడా లోకం కూడా లేదు అని ఒక నిర్ణయం తీర్మానం కలిగి ఉన్నందుకు వాళ్ళ మనసును తాగమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ దేవా సహాయం చేయండి. ఎదురాడుతున్న దురాత్మ శక్తులను అభ్యర్థులను ఆటంకాలు తీసుకువేయండి. ఇదిగో నా ప్రభువా, మేము బయటికి వెళ్ళినప్పుడు మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగా ఉన్నాము. ఏది కూడా కీలు కలిగించుకున్నట్లు సహాయం చేయండి. అనారోగ్య స్థితిలో బాధపడుతున్న వరకు ప్రార్థన చేస్తున్నాను. మరోసారి వారిని తాగండి, ముట్టండి, స్వస్థత కలిగించండి. మరి మందిరాలు కట్టబడుతున్నాయి, సహాయం చేయండి. చేసుకుంటున్నాము కదలుగా కలగలు కొన్ని చోట్ల కాంపౌండ్ వాళ్ళు కట్టబడాలా సహాయం చేయండి. దైవ దర్శనంలో దేవాన్ని నెరవేర్చండి. మానవుల మధ్య రాజేశ్వర అంతగా కలిగించబడడం అప్పుడు అంతు గంట దినాల్లో ఉన్న మన దేవ శ్రమల ద్వారా మాకు ఏది హాని కలిగిందా సహాయం చేయండి. ప్రభుత్వములు అధికారులను మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ పరిపాలనలో ఉంచుకోండి. ప్రపంచంలో నిర్మించిన వాడా స్తోత్రాలు. సమస్త అధికారి నా ఇంట్లో ఉన్నారని నీ వాయితుంది.
ఇదిగో నా ప్రభు మంచి పరిపాలన దయచేయండి, ప్రభుత్వాన్ని జ్ఞాపకం తీసుకోండి. అలాగే అధికారం వెలుగు రాజుల కలుగును మనుషులందరూ కూడా ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. ఉన్న కార్యం కొరకు మౌసితపరచుకొని ఇరవై జరుగుతున్న ఆరాధనతో తోడుగా యేసు నామంలో బయటికి తండ్రి. ఆశీర్వాదం తీసుకున్నాం. ప్రవచన మరి డాక్టర్ మరి అమ్మాయి చెప్పాము, వస్తామైంది, మరి ఇంకా భార్యకి దయ అయింది. నేను వచ్చు మంచిదే, ఇంకొక టెస్ట్ చేసుకోవచ్చు. కానీ దేవుడు మనలో ఒకసారి స్నేహం ఇస్తారు, తనకు ప్రార్థించేయండి. ఆశీర్వాదం తీసుకుందాం. మనం మొబైల్ యేసు క్రీస్తుమై తండ్రి దేవ పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధిని చేరవచ్చిన వీళ్ళందరి మీదను, సంఘం మీద, సకల పరిశుద్ధుల మీదను, వారి యొక్క ప్రయాణాలు పనుల మీద, కార్యం మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆమె ఆమె ఆమె. వందనాలు వందనాలు.